హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇది టుడే వీడియో అండి. ఈ వీడియోలో ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకుంటాను. అది రాంగో రైటా అనేది మీరే చూసి చెప్పండి. ముందుగా పిల్లల కోసం లంచ్ ప్రిపేర్ చేయాలి కదా! దానికోసం పాలక్ పన్నీర్ ఎప్పుడూ చేస్తాను. కానీ బాబు పాలక్ ఆలు కర్రీ చేయమన్నాడు మసాలా. అది చేస్తున్నాను. ఎలా చేస్తున్నాననేది మీరు వీడియో చూస్తూ నేను మాట్లాడింది రాంగో రైటో చెప్పండి. ఈవినింగ్ టైం నేనెప్పుడూ వాకింగ్‌కి వెళ్తాను కదా! అక్కడ కోలాటం నేర్చుకోవడం జరుగుతుంది. వాకింగ్ చేసుకోవడం జరుగుతుంది. కొంత ఎక్సర్‌సైజ్‌లు కూడా ఉంటాయి. అవి అన్నీ జరుగుతుంది. ఆ జరుగుతున్న టైంలో నేను అక్కడ పిల్లల్ని అబ్జర్వేషన్ చేసింది మీతో షేర్ చేసుకుంటాను. చాలామంది చిన్న పిల్లలే వస్తున్నారు. వాళ్ళు లవ్వు అనే పదానికి అర్థం తెలుసో తెలియదో కూడా తెలీదు. కానీ చాలా వల్గర్‌గా బిహేవ్ చేస్తున్నారు. ఎంతమంది పెద్దవాళ్ళు చెప్పినా మీ పని చూసుకోండి అని మనకే రిటర్న్ కౌంటర్ ఇస్తున్నారు. అలా అని చెప్పినంత వరకు చెప్పిన వాళ్ళు చెప్తున్నారు. కానీ వినడం లేదు. అలా అన్నప్పుడల్లా పిల్లలు చేసింది పని రాంగా, పేరెంట్స్‌గా మనం ఫెయిల్ అయ్యామా అనేది ఒక క్వెషన్ మార్క్ నాలో వచ్చింది. ఎవ్వరు పిల్లలైనా సరే మనం పేరెంట్స్ చాలా కష్టపడి మంచి ఉన్నత పొజిషన్‌లో పిల్లల్ని చూడాలని చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఎంతెంత దూరంలో పెట్టి చదివిస్తాం మన నమ్మకం మీద. కానీ బయటికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారన్నది మనకు తెలీదు కదా! కానీ మనం పేరెంట్స్‌గా చదివించి అన్ని డబ్బులు పెట్టి చదివించడం ఒక్కటే కాదండి. వాళ్ళు ఎక్కడికెళ్తున్నారు, ఏం చేస్తున్నారనేది తెలియాలంటే మనం వాళ్ళ కోసం టైం అనేది ఎంత బిజీగా మనం ఉన్నా సరే టైం అనేది వాళ్ళ కోసం 1 అవర్ అయినా ఇవ్వాలండి. ఇచ్చి వాళ్ళని అబ్జర్వేషన్ చేయాలి. అలా అని అనుమానంతో కాదు. మన బాధ్యత. పిల్లలు జాగ్రత్తగా ఒక్కళ్ళు చేతిలో పెట్టినంత వరకు మనం బాధ్యతగా వాళ్ళు సేఫ్‌గా ఉంచడం మన బాధ్యత. తర్వాత ఆడపిల్లనైతే వాళ్ళ హస్బెండ్ చూసుకుంటాడు. మగపిల్లలైతే వాళ్ళిద్దరూ చూసుకుంటారు భార్యాభర్తలు. కొంతమంది పిల్లల్ని చూస్తే భలే ముచ్చటేస్తది. కొంతమంది పిల్లల్ని చూస్తే అయ్య బాబోయ్! పిల్లలు లేకపోతేనే బావుండు అనిపిస్తుంది. అంత ఘోరంగా తయారవుతున్నారండి. చూస్తే మన పిల్లల మీద మనకి కూడా చాలా భయంగా అనిపిస్తది. వాళ్ళ ఇంటికి ఎలా వస్తారా అనేది. అంతేనండి నా డౌటు.